ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్‌కి ఏమేం ప్రిపేర్ చేశాను అండ్ అలాగే నేను ఒక అమెజాన్ హాల్ అండ్ అలాగే గ్యాప్ హాల్ కూడా చూపిస్తున్నాను. ఇదేంటి అంటే జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏమేం చేశాము ఆ రోజు అన్న దాని నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను జనరల్లీ వంట అయిపోయాక నేను సోప్ పెట్టి క్లీన్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు. అండ్ నైట్ కూడా క్లీన్ చేశాను. కాకపోతే మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి ఊరికే అలా వాటర్ స్ప్రే చేసి ఒకసారి తుడిచి దాని తర్వాత స్టార్ట్ చేస్తాననమాట వంట ఏదైనా నేను సరే. సో, ఇదొచ్చేసి నేను ఆ రోజు కొర్రలతోటి దోసలు వేస్తున్నాననమాట. నేను ఏం చేస్తాను కొర్రలతోటి ఎలా చేస్తాను అన్నది నేను వీడియో మీకు ఆల్రెడీ చేశాను. దాని లింక్ పెడతాను మీరు చూడండి. సో, దానికొచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాననమాట. జస్ట్ నేను పల్లీలు వేయించుకొని హై హీట్ మీద దాని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అండ్ ఒక 6-7 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం టామరిన్ జ్యూస్ వేసుకుంటాను దాంట్లో. వేసుకొని అవి చల్లారాక నేను అప్పుడు పచ్చడి చేస్తాననమాట. మిక్సీ పడతాను. లేదంటే ఏంటంటే పైకి చిన్న జార్ కదా! పైకొచ్చేస్తుంది అని చెప్పి కొంచెం చల్లారనివ్వాలి పల్లీలని. సో, ఈ లోపల అవి చల్లారే లోపల నేనిక్కడ దోసలు వేసేసుకుంటున్నాను. కొర్రలతో దోసలు చాలా యాక్చువల్లీ టేస్ట్ బానే ఉంటుంది. కాకపోతే కలర్ అయితే చాలా సూపర్‌గా వస్తుంది. ఆహ్, మామూలు దోసలతో అయితే ఇంత కలర్ రాదనిపిస్తుంది నాకెందుకో. కొర్రలతో మటుకు చేసుకుంటే అంటే హెల్తీ కూడా ఆన్ ద టాప్ అండ్ కలర్ కూడా చాలా బావుంటుంది కొర్రలతోటి దోసలు. అండ్ ఒకసారి ఆ రెసిపీ మటుకు చూడండి. ఎలా చేస్తాను ఏంటి అన్నది. నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో. సో, మర్చిపోవద్దు. అండ్ ఆ రోజు దోసలు అండ్ పల్లీల చట్నీ అంతే అనమాట. అండ్ యాజ్ యూజువల్‌గా టీ ఉంటుంది కదా! కంపల్సరీ ఉండాలి. టీ లేకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు ఎందుకో. సో, ఈ దోసలు అండ్ అలానే టీ అనమాట. ఇంకా దాని తర్వాత నేను అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవేమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా చూపిచ్చాను నేను నెక్స్ట్ క్లిప్‌లో. అండ్ అలాగే వచ్చేసి లంచ్ కూడా ఏం చేశాను లంచ్‌కి ఏంటి అన్నది కూడా చూపిచ్చాను. లంచ్‌కొచ్చేసి ఆ రోజు ఓన్లీ ఒకటే ఐటెమ్ చేశానండి నేను. వంకాయ, అల్లం, పచ్చిమిర్చి కూర. సో, అది కూడా రెసిపీ చూపిచ్చాను మీకు. సో, అది. అండ్ ఇక్కడ చూసారు కదా! దోసలయిపోయాయి. దోసలయిపోయాక నేను చట్నీ చేసేసుకున్నాను. చట్నీలో తిరగమాత మామూలుగానే యేసుకుంటాం కదా! యాజ్ యూజువల్‌గా. సో, అది అందుకే చూపిచ్చలేదు. అండ్ ఇక్కడొచ్చేసి టీ పెడుతున్నాననమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ తినేసాక నేను స్టార్ట్ చేశాను లంచ్ ప్రిపరేషన్. అండ్ ఆ హాల్ కూడా నెక్స్ట్ అదే క్లిప్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి అమెజాన్ హాల్ అనమాట. నేను అమెజాన్ ప్రైమ్ డే అని జరిగింది కదా! ఆ రోజు తీసుకున్నాను. నాకెందుకో ప్రొడక్ట్స్ మటుకు చాలా అంటే చాలా లేట్‌గా వచ్చాయి. మేబీ ప్రైమ్ డే రోజు చాలామంది కొనుక్కుంటారు కాబట్టేమో అని అనుకున్నాను నేను కూడా. అండ్ ఇదొచ్చేసి ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకున్నానండి నేను ఒకటి. అండ్ ఎందుకంటే మనకి హాట్ వాటర్ కావాలన్నా దేనికైనా వంటలకు కూడా బానే పనికొస్తుంది అని చెప్పి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నాకేంటంటే స్టెయిన్‌లెస్ స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ ఇష్టం లేదు. గ్లాస్ తీసుకుందాము అని చెప్పి వెయిట్ చేశాననమాట. ఇదొచ్చేసి గ్లాస్ జారు. వితిన్ 1 మినిట్ అంటే 1 మినిట్‌లో మనకి హాట్ వాటర్ బాయిల్ అయిపోతదండి చాలా ఫాస్ట్‌గా. సో, అందుకని ఇది పర్చేస్ చేశాను. ఇదొచ్చేసి అరౌండ్ నాకు $27 $26కో ఎంతకో వచ్చింది. యాక్చువల్లీ అదొచ్చేసి $45 అమెజాన్ ప్రైమ్ రోజు డీల్‌లో ఉండిందనమాట. సో, అందుకని అదొకటి తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి మా హస్బెండ్ ఫైర్ స్టిక్కును అలానే ఇది ఎకో డాట్ తీసుకున్నారనమాట. 2 కలిపి మాకు 799కి వచ్చాయి ప్రైమ్ రోజు. ఆహ్, చాలా అంటే చాలా చీప్‌గా వచ్చినట్టే. ఆల్రెడీ మాకు ఫైర్ స్టిక్ ఉందనమాట. కాకపోతే ఏంటంటే ఇంత చీప్‌గా వచ్చింది కదా! తీసుకొని పెట్టుకుందాము అని అనుకున్నాము. సో, 2 కలిపి 799కి వచ్చాయనమాట అమెజాన్ ప్రైమ్ డీల్‌లో రోజు. సో, అందుకని తీసుకున్నాను. అండ్ నాకు ఎకో వల్ల నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు.
సో, కాకపోతే వచ్చింది కాబట్టి తీసుకున్నాము. ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసి చూసాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. నేను అది ఏ కమాండ్ చెప్పినా దానికి సరిగ్గా అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏదైనా మ్యూజిక్ ప్లే చేయమన్నా దాంట్లో ఉండవనమాట. అమెజాన్ మ్యూజిక్ ఉండాలి దానికి. సో, నాకు అంత వర్త్ అనిపించలేదు ఇది. సో, నేనేం యూజ్ చేయట్లేదు. మళ్ళీ లోపల పెట్టేశాను. సరే ఎప్పుడైనా ఇండియా తీసుకెళ్ళడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా ఉంటుంది కదా అని చెప్పి. సో, ఈ 2 కలిపి నాకు 799కి వచ్చిందనమాట. సో, ఈ 2 తీసుకున్నాను అమెజాన్ ప్రైమ్ రోజు. అంతే, ఇంకెక్కువ ఏం పర్చేస్ చేయలేదు. సో, పెద్ద అవసరం కూడా ఏమి ఉండవు కదా! అన్నీ ఉంటాయి మనకి జనరల్లీ బేసికల్లీ ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం కాబట్టి అన్నీ ఉంటాయి మనకి. సో, ఇది ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను కానీ పెద్ద నచ్చలేదు నాకు. అండ్ ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ దీనికి ఒక యాప్ ఉంటుందనమాట. యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని చూడాలి. అండ్ ఇవి వచ్చేసి గ్యాప్‌లో కూడా ఆ రోజు సేల్ ఉండింది. అండ్ మా బాబు వీపీకే స్టార్ట్ అవుతుంది కదా! నెక్స్ట్ వీక్ నుంచి అని చెప్పి క్లోత్స్ కూడా పర్చేస్ చేశాను మా బాబు కోసం. అన్నీ అరౌండ్ $3-4లో ఉన్నాయి. ఐ థింక్ ఇప్పటికి కూడా ఉన్నట్టుంది గ్యాప్‌లో. ఒకసారి ఎవరైనా కావాలి అంటే చూసుకోండి. గ్యాప్‌లో సేల్ ఉంది. సో, ఇవన్నీ వచ్చేసి నేను ఒక 5 టీ షర్ట్స్ తీసుకున్నాను మా బాబుకి. సో, 5 టీ షర్ట్స్ ఒక్కొక్కటి అరౌండ్ $3-4లోనే ఉన్నాయన్నమాట అన్నీ. అండ్ ఆ హాల్ అంతా అయిపోయింది. అవే అండి నేను తీసుకున్నవి. దాని తర్వాత ఇక్కడ లంచ్ స్టార్ట్ చేశాననమాట ఫ్రెష్ అయ్యి. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా! వంకాయ, అల్లం, పచ్చిమిర్చి కూర చేస్తున్నాను అని చెప్పి. దానికి ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకున్నాను అరౌండ్ 2-3 టేబుల్ స్పూన్స్. రెడ్ చిల్లీ, చనా దాల్, ఉరద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు అండ్ అలానే కొంచెం మనకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. పసుపు అండ్ అలాగే ఎసఫిటిడా కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది కూరల్లో కానీ దేంట్లోనే. నేను కంపల్సరీ వేస్తాను అన్నిట్లోనూ. అండ్ అవి బాగా ఫ్రై అవ్వాలనమాట. అల్లం పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఎంతైనా మనం జనరల్లీ ఇలాంటివి పెళ్ళిళ్ళలో చేస్తారు కదా మనకి. వంకాయ, అల్లం పచ్చిమిర్చి కానీ అలాంటి కూరలు. నాకు బాగా నచ్చుతుంది. అండ్ పైగా ఏంటంటే ఇప్పుడు కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తుందనమాట. సో, అందుకని నేను జనరల్లీ కూడా కొంచెం ఎక్కువ స్పైసీ తింటాం మేము. కానీ ఈ మధ్య తగ్గిచ్చేసాను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి. సో, ఇప్పుడేంటంటే కొంచెము అన్నీ వేసుకొని తింటున్నాను. సో, ఇప్పుడేంటంటే కొంచెం స్పైసీగా చేసుకొని అన్నీ బానే తింటున్నాననమాట. సో, ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాని తర్వాత నేను ఈ లోపల ఫ్రై అయ్యే లోపల నేను వంకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. పెద్ద టైం పట్టవు కదా వంకాయలు కట్ చేసుకోవడము. అండ్ మామూలు పెద్ద వంకాయలే దొరుకుతాయి మాకిక్కడ. అవే తీసుకున్నాను. అండ్ అలాగే దీంట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేస్తాను నేను. ఆనియన్స్ వేసి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కనే. సో, ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాక ఇక్కడ చూపించాను కదా! ఆనియన్స్ కట్ చేసినవి అవి కూడా యాడ్ చేసేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కూడా కొంచెం ట్రాన్స్‌లూసెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అన్నది పోతుందనమాట ఆనియన్స్ నుంచి. సో, అంటే జనరల్లీ అందరికీ తెలిసినవే, పెద్ద కొత్త విషయం ఏం కాదు. జస్ట్ చెప్తున్నాననమాట అంతే. సో, ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయేదాకా వేయించుకుంటున్నాను. అండ్ అలానే నేను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పైన గార్నిషింగ్‌కి బావుంటుంది స్మెల్ అదీని. సో, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. అది కూడా స్మెల్ బావుంటుంది దీంట్లో. నేనైతే వేసుకోలేదు కరివేపాకు. సో, ఇక్కడ చూసారు కదా! వంకాయలు కొంచెం పొడుగ్గానే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఏంటి ఇంత చిన్న ప్యాన్ అయిపోయిందని అనుకోద్దు. ఎందుకంటే అవి తొందరగా విల్ట్ అయిపోతాయి వంకాయలు ఒక్కసారి మూత పెట్టంగానే. సో, అందుకని సరిపోతుంది ఈ ప్యాన్. సో, ఇక్కడ ఏంటి అంటే ముక్కలకి అన్నీ ఒకసారి ఆ కింద మసాలా అంతా పట్టేదాకా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం ఫస్ట్. కుక్ చేసుకుంటే ఏంటంటే అవి కొంచెం సైజ్ తగ్గుతాయి కదా! దాని తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం మరీ హైలో అవసరం లేదు, మరీ లోలో కాదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఒక చిన్న ముక్క అల్లమును, ఒక 7-8 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అవి తీసుకొని కచ్చాపచ్చాగానే నేను జస్ట్ మిక్సీ పట్టేసాననమాట. అదేమి పెద్ద మనం స్మూత్‌గా చేయక్కర్లేదు. అలా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేశాననమాట. తొందరగా కుక్ అవుతాయి కదా వంకాయలు ఏదైనా సరే. సో, సాల్ట్ యాడ్ చేసేసి అదొకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తాను మీడియం ఫ్లేమ్‌లో. సో దట్ ఏంటంటే వంకాయలన్నీ చక్కగా మెత్తగా అయిపోతాయి, కుక్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వంకాయలు కుక్ అయ్యాకే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. లేకపోతే ఏంటంటే వంకాయలు అలానే ఉండిపోతాయి. మనం ఎలాగో పచ్చివే వేసాం కాబట్టి లాస్ట్‌లో ఒక 5 మినిట్స్, దానికి ఎక్కువ పెద్ద టైం అవసరం ఉండదు అల్లం పచ్చిమిర్చికి.
లాస్ట్ 5 మినిట్స్ ఉంది అనంగా ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి అనంగా అవి యాడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ కొంచెం అలా వేగిపోతే సరిపోతుంది అనమాట, పచ్చివాసన పోతుంది అంతా. దాని తర్వాత ఫైనల్లీ గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరతోటి తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి చేసుకుంటాము అందరం జనరల్లీ. ఒకవేళ కనుక ఎవరు ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. అండ్ వంకాయ చాలా విధాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఎలా ఏమేమి చేసుకోవచ్చు వెరైటీస్ వంకాయతో అనేది. సో ఇది వచ్చి ఒక వెరైటీ అండి. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ కొట్టారు అంటే నేను ఏదన్నా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.